13th రోజు ఎన్నికలు, 12th ఈవినింగ్ మీరు ఒక వీడియో బయట విడుదల చేయడం జరిగింది. ఒకవేళ వైసీపీ గాన ఓడిపోతే సగం మీసాలు తీసుకొని నేను డిబేట్ లో పాల్గొంటా అని చెప్పి ఒక వీడియో బయటికి రావడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అదే వర్డ్ పై స్టిక్ అయి ఉన్నారా? పర్ఫెక్ట్ గా, పక్కా అనుమానం లేదు, అట్లా డౌటే లేదు. అంటే ఏ కోణంలో చూసినా కానీ వైసీపీ ఓడిపోతుందనే సంకేతం నాకు 8 నెలల క్రితం కూడా వేరే ఒక ఛానల్లో ఇదే మాట చెప్పడం జరిగింది. చాలా ప్రయత్నం చేస్తున్నారు విపక్షాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, నేను నా పరిపాలన నచ్చి, నా సంక్షేమ పథకాలు నచ్చి మీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. నేను గత 5 సంవత్సరాల్లో నా మేనిఫెస్టో ఇది, ఇంత పూర్తి చేశాను, రాబోయే 5 సంవత్సరాలకు మేనిఫెస్టో ఇది అని కొంచెం పెంచి మేనిఫెస్టో ఇచ్చిన. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోకి 3 టీడీపీ మేనిఫెస్టో ఇచ్చింది. అయినా కానీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు నమ్మకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు, మాకు నమ్మట్లేదు అని చెప్పేసి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దాంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నీ లాగేసుకోవడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని చెప్తున్నారు. అట్లనే మీరు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని మీకు జిరాక్సులు మాత్రమే ఇస్తున్నారని ఒక ప్రచారం చేస్తారు. ఇట్లాంటి ప్రచారము జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు చేయలేదు. అంటే లేనిది ఉన్నట్టు, అంటే భయపెట్టడం. మమ్మల్ని ప్రజలు ఎప్పుడైతే నమ్మట్లేదని తెలిసిందో భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తమ వైపు తిప్పుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేసినారు. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పరిపాలన మాత్రమే చూసి ఓటేయండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి కానీ వాళ్ళు చేసిన ఇది కానీ ఎక్కువ ప్రొజెక్ట్ చేయలేదు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతి అనేది చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 5 లక్షల కోట్ల అవినీతి. ఎందుకంటే ఢిల్లీలో ఒక లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్ ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 600 కోట్ల ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకి బదిలీ చేసే ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. కాబట్టి అది ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరుస్తుంది. కాబట్టి అది స్కామ్ అని చెప్పి, అది ఇంకా చట్టం కూడా రాలేదు, చట్టం తీసుకొచ్చినారు, క్యాన్సిల్ చేసేసినారు. కానీ స్కామ్ చేసే ఉద్దేశం ఉన్నందుకే వాళ్ళని అరెస్ట్ చేసినారు. అరవింద్ కేజ్రీవాల్, ఒక ముఖ్యమంత్రి, సిసోడియా, డిప్యూటీ సీఎం, కవిత, ఎమ్మెల్సీ, ఇంతమందిని తిహార్ జైల్లో వేసినారు. అమరావతి స్కామ్ ఏమంటే, మీకు రాజధాని కోసం భూమి కావాలంటే 2013 భూసేకరణ చట్టం ఉంటుంది. ఆ చట్టం ద్వారా మీరు భూసేకరణ చేసుకోవచ్చు, రాజధాని కట్టవచ్చు. కానీ కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం ఏం చెప్తుందంటే రైతులకి 25% భూమి వాటా ఇవ్వాలి అని చెప్తుంది. అంటే మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారము 3,000 కోట్లతో మొత్తం రాజధాని భూములు కొనేయచ్చు. 3,000, 4,000 డబుల్ ఇచ్చినా కానీ 8,000 కోట్లతో మొత్తం 34,223 ఎకరాలు భూమి కొనేయచ్చు. కానీ ఆ చట్టం యూజ్ చేయకుండా, లేదా డబ్బులు ఇచ్చే చట్టం ఒకటి తీసుకురాకుండా రైతులకి 25% షేర్ ఇచ్చే చట్టం తీసుకొచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఇక్కడే రాజధాని కొనసాగి ఉంటే ప్రభుత్వ భూమి విలువ అంటే 25% ప్రభుత్వ భూమి విలువ 5 లక్షల కోట్ల ఏదో అంటున్నాడు. మరి రైతులకు ఇచ్చేది కూడా 25% కాబట్టి దాని విలువ కూడా 5 లక్షల కోట్లే. అంటే మీరు 8,000 కోట్లతో మీరు కొనాల్సిన భూమిని వాళ్ళకి ప్రతిఫలంగా 5 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నారంటే ఇది చాలా చాలా పెద్ద స్కామ్. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 1000 రెట్లు పెద్ద స్కామ్. మరి 600 కోట్ల స్కామ్ చేసినందుకే అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత జైలుకి పోతే, మరి 5 లక్షల కోట్ల స్కామ్ చేసిన చంద్రబాబు నాయుడు, లోకేష్, గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, నారాయణ, వాళ్ళ షేర్ ఉంటే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా జైలుకి పోవాలి కదా అని ప్రచారం చేయలేదు. ఆ ప్రచారం చేసింటే 175 వస్తుండే. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే క్రియాశీలక సభ్యత్వాలను ఒకటి తీసుకొచ్చినాడు. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, కడపలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కడప గడ్డ మీద నిలబడి, ఈ రోజు నుంచి మా కార్యకర్తలకి 10 లక్షల బీమా సదుపాయం అందజేస్తున్నా అని చెప్పినాడు. 10 లక్షల బీమా సదుపాయం చేస్తున్నా అంటే ప్రీమియం ఎవరు కట్టుకోవాలి? పవన్ కళ్యాణ్ కట్టుకోవాలి. కానీ అటువంటిది ఏమి ప్రయత్నం చేయలేదు. అది అయిపోయిన తర్వాత 1.5 సంవత్సరం తర్వాత పవన్ కళ్యాణ్ బర్త్డేకి కుప్పంలో ఫ్లెక్సీలు కడుతున్నారు.
కార్యకర్తలు, అభిమానులు. ఆ ఫ్లెక్సీకి ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అవును ఐరన్ ఫ్రేమ్ పోయి పైన ఉన్న కరెంట్ వైర్లకు తగిలితే ముగ్గురు చచ్చిపోయినారు. అవును ముగ్గురు చచ్చిపోతే ఆయా కుటుంబాలకి పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించినాడు. 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అప్పుడు నేను అడిగిన, నువ్వు ఇట్లా కడపలో నిలబడి 10 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నావు కదా, మరి ఆ 10 లక్షలు ఏమైనాయి, 2 లక్షలు ఎందుకు ఇస్తున్నావు, ఆ 10 లక్షలు మళ్ళీ వస్తాయా లేదా అంటే అప్పుడు 4-5 ప్రొడక్షన్ కంపెనీల చేత చెరో 2-2.5 లక్షలు అట్లా రిలీజ్ చేసిన. అప్పుడు వాళ్ళకి ఎవరైనా సరే యాక్సిడెంట్లో చనిపోతే ఇట్లా అడుగుతారు అని ఈ క్రియాశీలక సభ్యత్వం అని కూడా తీసుకొచ్చినాడు. కడపలో ఏం చెప్పినాడు, మీకు నేను ఇన్సూరెన్స్ చేపిస్తా అంటే ఆయన డబ్బులు కట్టుకోవాలి లెక్క ప్రకారం. ఆయన ఏమనంటే క్రియాశీలక సభ్యత్వంలో మీరు ఒక 500 కడితే నేను ఒక 1500 యాడ్ చేసి మీకు ఇన్సూరెన్స్ చేపిస్తా అన్నాడు. అంటే అందరు ఏమనుకున్నారు, 2000 రూపాయల విలువైనది 500కే వస్తుంది అని నమ్మి అందరూ 500 కట్టినారు. ఆయన ఈ 500కి ఆయన 1,500 కలిపి 2000 ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టినా లేదా అనేది క్వశ్చన్ మార్క్. మరి ఇదే 5 లక్షల ప్రమాద బీమా వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత ఛార్జ్ చేస్తున్నాయి అంటే, మనం మొబైల్ ఫోన్లో ఫోన్పే అందరికి ఉన్నది. ఫోన్పే ఓపెన్ చేసి అందులో ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్లో పర్సనల్ యాక్సిడెంట్ అని ఓపెన్ చేస్తే 249 రూపాయలకే 5 లక్షల ప్రమాద బీమా ఉంది. అది ఈ సంవత్సరం 249 అయింది. లాస్ట్ ఇయర్ 189 రూపాయలే ఉండే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 500 తీసుకుంటున్నాడో అప్పుడు 189 రూపాయలే ఉండే. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మనము 299 రూపాయలు, అంటే పవన్ కళ్యాణ్ తీసుకునే 500 కంటే 200 రూపాయలు తక్కువకే 10 లక్షల ప్రమాద బీమా ఉంది, డబల్. ఓకే, సరే మరి ఇంత తక్కువకే 5 లక్షలు 10 లక్షల ప్రమాద బీమా ఉంటే పవన్ కళ్యాణ్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి 2000 కట్టి 5 లక్షల ప్రమాద బీమా తీసుకుంటున్నాడని వైసీపీ అడగాల్సిన క్వశ్చన్. కానీ వైసీపీ అది అడగలే. 3 సంవత్సరాలలో దాదాపు 12 లక్షల మంది ఈ సభ్యత్వం తీసుకున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి 100 రూపాయలు, 110 రూపాయలు, 112 రూపాయలు కట్టిననే సమాచారం వస్తుంది మనకి. ఈ 12 లక్షల మీద మిగిలిన డబ్బు 45 కోట్ల రూపాయలు. ఈ స్కామ్ వైసీపీ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు చేసిన 5,000 కోట్ల రూపాయల స్కామ్ చెప్పలేదు. ఈ 45 కోట్లు నా కష్టార్జితం ప్రజలకు పంచిపెడతాను, నా ఆస్తులన్నీ ప్రజలకి పంచిపెడుతున్నానని ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆటోలు తోలుకునే వాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, టీ స్టాల్ వాళ్ళు, రిక్షాలు దొక్కునే వాళ్ళు, వాళ్ళ దగ్గర 500 మీకు 2,000 500కి ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి తీసుకొని 45 లక్షలు దోచుకున్న సంగతి వీళ్ళు చెప్పలేదు. వాళ్ళేం చేశారు, జగన్మోహన్ రెడ్డి చెయ్యనిది మీ భూములు లాగేసుకుంటున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, లేదా మీకు ఇంటి రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తున్నారు, ఒరిజినల్ ఇవ్వట్లేదని, ఇవన్నీ లేనిది ప్రచారం చేస్తే వీళ్ళకి ఉన్నది ప్రచారం చేసుకోనికి వీళ్ళకి చతకాలి. అంటే ఎందుకోసం అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాక కూడా ఎందుకలా విఫలమైనది అనుకోవచ్చు మరి వైసీపీ. అంటే వీళ్ళ దగ్గర ఈ సమాచారం ఉందో లేదో తెలియదు కదా మనకి. 5 లక్షల కోట్ల అవినీతి అనే సమాచారము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందో లేదో మాకు తెలియదు. అమరావతిలో స్కామ్ జరిగింది అని తెలుసు, కానీ అది ఇట్లా జరిగింది అనేది సమాచారం ఉందో లేదో తెలియదు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ స్కామ్ దాదాపు 45 కోట్లు దోచుకుందో లేదో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టయితే వై నాట్ 175 ఈజీగా 175 కొట్టేటోళ్ళు, డౌటే లేదు. 175కి 175 కొట్టేవారు ఇది ప్రచారం చేసుకున్నట్టయితే. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని వాడుకోలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలతోని, సునీతమ్మతోని, మళ్ళీ ఈ లేనిపోని ఆరోపణ ఇవన్నీ చేయంగా కూడా 110 నుంచి 130 సీట్ల మధ్యలో వైసీపీ గెలవబోతుంది. అంటే అంత పర్టికులర్ గా, అంటే ఒక కాన్ఫిడెంట్, అంటే మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్ మీరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొన్ని సర్వేస్ చూస్తే మాత్రం ఆల్రెడీ కూటమి గెలిచేసినట్టు కూడా వస్తున్నాయి మనకి. వైసీపీ 60 సీట్లకే పరిమితం అన్నట్టు కూడా మాక్సిమం సర్వేస్ కూడా కూటమి గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ఏ విధంగా, అంటే ఏ అనాలిసిస్ ఆలోచించి మీరు చెప్తున్నారు 130 వస్తాయని చెప్పి? ఏ కూటమి ఏ సర్వే కూడా కూటమి వస్తుందని చెప్పట్లేదు. వాళ్ళ అనుకూల ఛానల్స్ లో కొంతమంది ఎన్నికల కంటే ముందర 2-3 ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా వస్తాయని సర్వేలు చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. జన్మత్ పోల్స్ ఉంది,
వాళ్ళు కూడా 93 to 97 అంటున్నారు. ఉమ్, తక్కువ ఇస్తుంది జన్మత్ పోల్స్. ఇక ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ఇచ్చేసాయని ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. అవును. ఏది నోటెడ్ నేషనల్ మీడియా ఉంది కదా, వాళ్ళు ఎవరిది ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. సో ఫస్ట్ ఈవినింగ్ వరకు మనం వేసి చూడాలి. ఇక ఫోర్త్ ఈవినింగ్కి మనకి 4th 11 o'clock 12 o'clock మనకు పిక్చర్ క్లియర్ అయిపోతుంది. సో దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ లెక్క, రాయలసీమలో 52 స్థానాలు ఉన్నాయి. ఉమ్, దాంట్లో 10 స్థానాలు పోనీ 14 స్థానాలు కూటమి గెలుచుకున్నా కానీ అక్కడ గణనీయమైన లీడ్ ఉంది. ఉమ్, మళ్ళీ నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా వైసీపీ పై చేయి ఉంటుంది. గుంటూరులో ఒక 5 సీట్లు టీడీపీ పై చేయి ఉండొచ్చు. ఉమ్, కృష్ణాలో నెక్ టు నెక్ ఉంటుంది. ఉమ్. ఉభయ గోదావరి జిల్లాలో ఒక 15 సీట్లు కూటమి పై గోదావరి చేయి. జిల్లా సైడ్ ఎక్కువ. కూటమికి 15 సీట్లు మెజారిటీ ఉండొచ్చు వైసీపీ కంటే. గుంటూరులో 5, ఉభయ గోదావరి జిల్లాలో 15, 20. ఉమ్, ఉత్తరాంధ్రలో మళ్ళీ వైసీపీదే హవా. ఉమ్, సో ఇవన్నీ లెక్కేసుకుంటే 110 నుంచి 130 సీట్ల వరకు ఎక్కడ పోవు. ఉమ్. అంటే కూటమి మీకు ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 110 వస్తే 55 వస్తాయి, ఉమ్, 130 వస్తే 45 వస్తాయి, ఉమ్, 110 వస్తే 65 వస్తాయి, 130 వస్తే 65 వస్తాయి. ఓకే. సో ఇవన్నీ బేస్ చేసుకునే నేను ఛాలెంజ్